మిర్జాగూడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన బస్ కండక్టర్ రాధ పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ తలకు గాయాలయ్యాయి. కండక్టర్ రాధతో మా ప్రతినిధి సాయి ఉన్నారు. ఓటు యు సాయి. చేవెళ్ల వద్ద జరిగినటువంటి ఘోర ప్రమాదం బస్సులో కండక్టర్గా ఉన్నటువంటి రాధా మన సాక్షి టీవీతో ఉన్నారు. అమ్మ, బస్సు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? పొద్దున 4:50. మీరు ఇదే బస్సులో కండక్టర్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇందులో కండక్టర్? అంటే డిపోలో 2010లో జాయిన్ అయినా సార్. ఇక మండే ఉంటుంది డ్యూటీ. నాకు మండే రోజు మాత్రమే వస్తా హైదరాబాద్. బస్సు పొద్దున ప్రయాణం 4:50కి స్టార్ట్ అయింది కదా. ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఎలా ఉండే, ఎట్లా ఎంతమంది ఎక్కారు? సీట్ కెపాసిటీ తాండూరులోనే అయ్యిండ్రు సార్. సీట్ కెపాసిటీ 48-50 మంది ఉన్నారు అంతే. ఇంకా అక్కడ నుంచి ఇక అంతే ఉన్నారు. ఇక బాగానే ఉన్నాం సార్. డ్రైవర్ కూడా మంచిగానే మాట్లాడుకుంటూనే వచ్చినాము. అంతా అయిపోయింది. ఇక వికారాబాద్లో కూడా తక్కువ మంది, ఎక్కువ అయితే లేరు మంది. సీట్ కెపాసిటీ అయితే ఉన్నారు సార్. ఈ డ్రైవర్ పేరు ఏం పేరు? అతను రెగ్యులర్గా వచ్చే డ్రైవర్ అయినా బస్కి? రెగ్యులర్గానే వస్తాడు. దస్తగిరి బాబా. రెగ్యులర్గానే వస్తాడు. ఆర్టీసీ డ్రైవరే? కాదు సార్, ప్రైవేట్ డ్రైవర్. బండి కూడా ప్రైవేట్దే. నాకు గవర్నమెంట్ ఎంప్లాయీనే. ఆయనకు వాళ్ళ ఓనర్ ఇస్తాడు. సో ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్ ఎదురుగా వస్తున్నప్పుడు అంటే ఏం జరిగిందండి ఎగ్జాక్ట్గా? అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలిసి ఉంటుంది కదా, ఏం జరిగిందా సార్? ఈ టిప్పరు అక్కడ నుంచి వస్తుందనే ఈయన బండి ఆపుకొని సైడ్కి తీసుకున్నాడు సార్. ఆయన ఓవర్గా వస్తున్నాడు అనేది అప్పుడు గమనించే బస్సును కిందికి దింపిండు. అయినా కానీ వాడు ఆ విధంగా ముందరకు వచ్చేసిండు, డ్రైవర్ సైడ్కే వచ్చేసిండు. ఒకవేళ అట్లా స్ట్రేట్గా వస్తే మాత్రం మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే కొంత చాకచక్యం కొంచెం అనడం వల్లనే అంతో ఇంతో బతికారు, లేకుంటే మొత్తం మీదకి వచ్చేది. డ్రైవర్ వల్లనే కొంతమంది ఇట్లా అనే కిందికి దించిండు బండి. వాడు ఇక్కడ రాడేమో, అట్లా వెళ్తాడేమో అనుకున్నాడు. కానీ అది అట్లా కాలేదు సార్. మొత్తం ఇక అట్లా అయిపోయింది ఇక అంతే. అంటే ఈ అయితే బస్సు అక్కడ కింద ఒక గుంత ఉంది, ఆ గుంతను తప్పించడానికి టిప్పర్ అటు వచ్చిందని చెప్తారు. అక్కడ గుంత ఉందా నిజంగానే? ఏం లేదు సార్, గుంత లేదు, ఏం లేదు. టిప్పర్ ఆయనదే రాంగ్ ఉన్నది సార్. ఆయన ఎంత దూరం నుంచి స్పీడ్ ఉన్నాయి, ఆ అడుగులు కూడా ఉన్నాయి అక్కడ. అదే టైర్లో ఈ అడుగులు కూడా ఉన్నాయి. బ్రేక్ కొట్టారు బస్సు? బ్రేక్ కొట్టిండు ఆయన. బ్రేక్ ఇట్లా ఇక్కడ తీసుకొని బ్రేక్ కొడతానే ఉన్నాడు, అది వచ్చి గుద్దేసింది. ఇప్పుడు ఆ టిప్పర్ ఢీ కొట్టినప్పుడు కంకర అదంతా పడ్డది కదా, అది తీయడానికి కానీ ఎవరైనా హెల్ప్ చేయలేదు సార్? అంటే ఎంబడే చేయలేదు. ఇప్పుడు అందులో బతుకున్న వాళ్ళు, అదే ఇక్కడ నా వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆ కిటికీలు అవన్నీ బద్దలు కొట్టుకొని కొంచెం బాగున్న వాళ్ళు బయటికి వెళ్తూనే ఉన్నారు. ఇంకా పరిగి బస్సులో పోలీస్ వాళ్ళు ఉన్నారు సార్. పోలీస్ వాళ్ళు ఇంకా మిగతా ప్యాసింజర్ల బస్సు ఆపి వికారాబాద్ బస్సు పరిగి బస్సు వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసిండ్రు. ఇక టిప్పర్కి కూడా అదేమంటారు, అదే జేసీబీ ఉంటుంది కదా, దాన్ని కూడా పిలిపించి ఆ బస్సును మొత్తము డిస్పాచ్ చేయించి. ప్రమాదం జరిగిన సమయంలో కండక్టర్గా మీరు ఎక్కడ నిల్చున్నారో, మీకు ఎట్లా గాయాలైనాయి? నాకు ఎట్లా అంటే నేను ముందు సీట్లోనే కూర్చున్నా సార్. మీ కండక్టర్ సీట్లోనే? నా సీట్లోనే కూర్చున్నా. అది ఏకదం బ్రేక్ వేసేసరికి నేను ఏం చేసిన అంటే ఇట్లా అది ప్యాసింజర్లు ఇట్లా రాడ్ పట్టుకొని ఎక్కుతారు కదా సార్ బస్ లోపలికి. ఆ రాడుని పట్టుకొని ఇట్లా అంటే ఇట్లా అవుతున్నది అనేసరికి అది తక్కువని బ్రేక్ వేసేసరికి తాకింది. ఇది తాకింది, చేయి మాత్రం దాంట్లోకి రాడ్లోకి ఇరికిపోయింది. ఇరికితే ఆయన ఎవరో ఇక పుణ్యాత్ముడు, ఆయన ఏం చేసిండంటే సార్ సార్ అని ఇట్లా అరుస్తూనే ఉన్నా. ఏమైంది అనుట్లోనే ఒక ఆయన ఈ చెయ్యిని ఇట్లా బయటికి లాగి నన్ను కిందికి తోసేసిండు. 15-20 అన్నారు సార్. అబ్బా, ముఖం మొత్తం కడిగినట్టు వచ్చింది సార్ పొద్దున్నైతే. ఇక అక్కడ కొంచెం సేపు అక్కడక్కడ నిలబడ్డా. అంబులెన్స్ వాళ్ళు అన్నారు, నువ్వు ఇక్కడ ఉండొద్దామా, నువ్వు అంబులెన్స్లోకి రా అని చెప్పి. ముఖ్యంగా ఈ అయితే హైదరాబాద్ టు తాండూరు రూట్ చాలా ప్రమాదకరంగా ఉందనేది ఇప్పుడు అందరు మాట్లాడుకుంటారు, ఎందుకంటే సన్నగా ఉంది రోడ్ అని. మీరు కండక్టర్గా మీరు చెప్పండి, ఆ రోడ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అసలు? నేను అది గమనించలేదు సార్. రోడ్ అంటే ఇంకా ఎప్పటి నుంచో అదే ఉంది కాబట్టి నేను అంత అది చేయలేదు. నాకు అంటే నాకు ఇట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. మీరు సర్వీస్ ఎన్ని ఏళ్ళు? నాకు 2010లో వచ్చిన సార్, 17 సంవత్సరాలు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇబ్బంది కాలే, ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు, ఏవి కాదు. చిన్న అవి టైర్లు అవి పంచర్ అవుతుండే, అవి చేపించుకొని వెళ్ళిపోతుంటాం అంతే. ఇట్లా ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సులో ఇంతమంది ఒక్కసారి అక్కడ చనిపోయినప్పుడు మీరు ఆ సిచ్యువేషన్లో మీరు ఏమనిపించింది మీకు అప్పుడు? అసలు నేనే సరిగ్గా లేను సార్. అసలు ఎవరి మీద పడుతున్నది, ఏమైంది అనేది నాకు అసలు ఏమీ తెలియదు. నాకు ఆయన అంబులెన్స్లోకి రామ్మాను ఫస్ట్ ఎయిడ్ తీసుకుందు అని చెప్తే ఆయన ఇక ఇట్లా పండబెట్టి ఇంకా అది ఫస్ట్ ఎయిడ్ చేసిండు. ఇంకా నేను బస్సు ఎన్ని స్టేజ్లు దాటింది, ఇంకెన్ని స్టేజ్లు ఉండే హైదరాబాద్ వరకు?
చిట్టెంపల్లి వరకు దాటింది. చేవెళ్ళ, మొయినాబాద్, లంగరోజు, మెహిదీపట్నం, ఎంజీబీఎస్ 5. మిగిలి ఉన్నాయి. బస్సులో 70 మంది వరకు పోతున్నారని చెప్తున్నారు. 70 మంది వరకు అంటే నేను కౌంట్ చేసుకోలేదు. సీట్ లెవెల్ అయితే ఉన్నారు సార్, సీట్ కెపాసిటీ ఉన్నారు. నిల్చున్నారు కొంతమంది. అదే ఇంకా సీట్లు లేక పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, సీట్ లేకపోతే నిలబడి ఉన్నారు. సో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా మీరు, దేవుడికి కానీ మీరు ఏం కోరుకున్నారు ఆ సమయంలో బయటపడ్డప్పుడు? ఏం కోరుకుంటా సార్, నాకు 2 పిల్లలు, నేను చచ్చిపోతే నా పిల్లలకి ఎవరు ఉండరు అనేది అనిపించింది మీకు ఆ సమయంలో. మీ పిల్లలు ఏం చేస్తారు? నా బిడ్డ బీఎడ్ చేస్తుంది, అంటే ఇప్పుడు బీఎడ్ అయిపోయింది, ప్రైవేట్ స్కూల్లో టీచర్. నా కొడుకు పాలిటెక్నిక్ చేస్తాడు. పిల్లల కోసం నేను బతికినేమో అనుకుంటున్నాను. కొంచెం అనే డ్రైవరు చాకచక్యం చూపించకపోతే నేను కూడా పోయేదాన్ని సార్. ఎందుకంటే ఇట్లా కిందకి దించిండు కాబట్టి నేను బతికినా, నా ఇంకున్న వాళ్ళు బతికిర్రు. బస్సు ఎంత స్పీడ్ ఉండేమ్మా? ఆ స్పీడ్ నేను గమనించలేదు సార్. మామూలుగానే ఉంది స్పీడ్ పోయేది, ఆ రూటే లేదు కదా సార్, అట్లా స్పీడ్గా పోయే రూటే కాదు అది. టిప్పర్దే తప్పు సార్, టిప్పర్ ఆయనే చాలా రాంగ్ వచ్చిండు. అయితే బస్ కండక్టర్ రాధా చెప్తున్నటువంటి విషయాలు, టిప్పర్ డ్రైవర్ అత్యంత వేగమే ఈ ప్రమాదానికి గల కారణం అనేటువంటి చెప్తున్నారు. అప్పటికే బస్ డ్రైవర్ చాకచక్యంగా తప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ టిప్పర్ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి ఇంతమంది మరణానికి కారణమైంది. అందులో బయటపడడం, వాళ్ళ పిల్లల జీవితం భవిష్యత్తు కోసమే తనని దేవుడు బతికించాడు ఈరోజు అనేటువంటిది కండక్టర్ రాధా చెప్తున్నటువంటి విషయాలు. విడుదల రమేష్ రెడ్డితో కలిసి సాగిరెడ్డి సాక్షి న్యూస్ చేవెళ్ళ నుంచి.